చేయకూడదు అని ఎవరైనా విమర్శకులు చెబితే మా పరిస్థితులన్నీ క్రిస్టల్ క్లియర్గా మీ ద్వారా నేను తెలియజేస్తాను. ఈ నిర్ణయంలో భాగంగా మేము ఇలా ఉంటున్నాం. అయితే మీ నిర్ణయం తీసుకున్న తర్వాత వాణి నన్ను వద్దనుకునేటప్పుడు, ఇంటికి తాళం వేసి బయట పంపించేసేటప్పుడు ఇంక నేనేం చేయాలా? నా కోసం మా వల్ల జీవితం కోల్పోయిన మాధురికి మీరు ఎప్పుడైనా ఊహించారా ఇలా ఉంటుంది ఈ సిచ్యువేషన్ నేను ఫేస్ చేస్తానని? అంటే మీదే లవ్ మ్యారేజ్ ఏమో కదా? లేదండి, దగ్గర సంబంధం అంతే. కుటుంబం అంతా ఒకటే చుట్ట. మా మదర్ వాళ్ళ మదరు, వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదరు సొంత అక్క చెల్లెలు. దగ్గర కుటుంబం, మేనర్కి ఉంటుంది. శ్రీనివాస్ సార్, ఒకటి ఓపెన్గా అడుగుతాను, మీరు ముక్కుసూటిగా చెప్తారా? ఏదైనా ముక్కుసూటిగా చెప్పడం నాకు చదివేటప్పుడు దువ్వాడ శ్రీనివాసు యాక్టివ్గా ఉండేవారు, చాలా చిలిపి శ్రీనివాస్ అని కూడా నాకున్న ఇన్ఫర్మేషన్. ఎందుకంటే మీ చరిత్ర అంతా కూడా నాకు ముందు తెలుసు కాబట్టి. అప్పుడేమైనా మనకి లవ్ అఫైర్లు అవి ఉన్నాయా అట్రాక్షన్లో? మీరు చెప్తారా? మీరు తర్వాత చెప్తారు కానీ ఆయన చెప్పింది నిజమో కాదో మీరు చెప్తారు కానీ ఇంకా అటు చూడకండి. ఈ రోజు ఉంటుంది రౌండ్. నన్ను అడిగింది మొన్న ఏదో చూసాను, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో, చెప్పొద్దురా బాబు టెంప్ట్ అయిపోయి కానీ అన్నాడు. అలాగే నేను చెప్పేసాను మొత్తం జరిగిన స్టోరీ అంతా. గతంలో నా కాలేజీ టైం నుంచి సరదాగా ఉండే విషయాలన్నీ కూడా రౌండ్ అయిందా? రౌండ్ అయిందా? అర్థం చేసుకుంటుంది. అది ప్రేమ అంటే. ప్రేమ అంటే అదే. ఇంకా అవి చెప్తే ఇంకంత ఆప్యాయంగా ఇంకేమంటారు? అర్థం చేసుకుంటుంది. ఏమేం చెప్పండి. నేనేమి తప్పు చేయలేదండి ఎవరికి. ఇప్పుడు నా 25 సంవత్సరాల రాజకీయ జీవితం, 28 సంవత్సరాల వివాహ జీవితం, నా దగ్గరికి ఎంతోమంది మహిళలు వచ్చారు. ఎంతోమంది కలిసి వెళ్ళి మా పనులు చేసుకున్నారు. వక్రతో టెక్కల్లో అసభ్యంగా ప్రవర్తించినట్టు, మా జిల్లాలో వేరేగా నేను బిహేవ్ చేసినట్టు ఎక్కడైనా ఉంటే ఆధారం చెప్పమని. మీ ఫస్ట్ క్రష్, ఫస్ట్ లవ్ ఏంటి చెప్పండి. ఇవన్నీ తర్వాత సంగతి, కానీ రాజకీయాల్లోకి వచ్చాక చాలా కబుర్లు చెప్తాం మేము అని. అసలు విషయానికి రండి. ఎందుకు ఏం చేయాలని ఈరోజు వర్మ గారు? ఏం లేదు, అసలు అందరికీ చెప్తాను, వేరే షేడ్ కూడా చూపిద్దాం, తప్పేం లేదు. కానీ టీనేజ్లో లవ్ చేయడం అనేది కామన్. అది ఎవరున్నారు? ఎవరు లేరు అలాగా. మర్చిపోయాను సార్. నాకు తెలిసి శ్రీనివాస్ గారికి క్రష్ అంటే ఏం లేదు. శ్రీనివాస్ గారు వెంట పడిన వాళ్ళే కానీ శ్రీనివాస్ గారు ఎవరు వెంట పడలేదు ఎప్పుడు కూడా. సో ఎవరు శ్రీనివాస్ గారు ఎప్పుడు ఎవరిని లవ్ చేయలేదు. అతని లైఫ్ లో ఎవరిని ఒకరినే లవ్ చేశారంటే అది నన్ను మాత్రమే. ఇంకా అలాగని మనం అనుకోవడం లేదు. నిజంగా వాస్తవంగా చెప్పండి. కాలేజీలో చదివేటప్పుడు చాలా మంది, నేను స్టూడెంట్ లీడర్ గా ఉండేవాడిని, ఆల్ కాలేజ్ ప్రెసిడెంట్ గా కూడా చేశాను, కాకినాడలో కూడా పాలిటిక్స్ లో ఉన్నాను, స్టూడెంట్ పాలిటిక్స్ లో. చాలా మంది వచ్చి సరదాగా నాతో ఫ్రెండ్లీగా ఉండేవారు తప్ప నేనెవరికి లవ్ చేయాలి ఈ అమ్మాయి నాకు అది ఎప్పుడు ఉండేది కాదు. నేను నిజంగా మా మధ్య ప్రేమ